హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి వైజాగ్లో స్టీల్ ప్లాంట్ దగ్గర ఉన్న ఉక్కు నగరం అండి. అక్కడ ఈ జగన్నాథ స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా, చాలా పెద్ద ప్లేస్లో ఉందండి. అక్కడికి వెళ్ళగానే మనకున్న ఈ ఆతనలు, చింతలు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉన్న గంట సేపు కూడా హాయిగా కృష్ణనామ జపం చేస్తూ ఉంటాం. అంత బాగుందన్నమాట ఈ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ కన్నా ఈవినింగ్ వెళ్తే చాలా బాగుంటుందండి. వెళ్ళేటప్పుడు సింగిల్గా కాకుండా కొంచెం ఎక్కువ మంది ఒక గ్రూప్ లాగా వెళ్ళడానికి ట్రై చేయండి. మన ఓన్ ట్రాన్స్పోర్ట్లోనే మాత్రమే వెళ్ళాలి. సరౌండింగ్స్ ఏం షాప్స్ అలాంటివి ఏమీ ఉండవు. మీరు ఏమైనా తీసుకువెళ్ళాలి అనుకుంటే ముందుగానే మీరు ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇది ఒక పిక్నిక్ ప్లేస్ లాగా కూడా చాలా బాగుంటుందండి. ఈ టెంపుల్ పక్కనే చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్ చాలా ఉన్నాయన్నమాట. ఇంకా మనం వీడియోలోకి వెళ్తే కనుక ముందుగా టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే కుడి వైపుగా మనకు కాళ్ళు కడుక్కోవడానికి ఒక కొళాయి ఫ్రెష్ వాటర్ ఉంటుందండి. కొంచెం పక్కకు వెళ్తే కొబ్బరికాయ కొట్టుకునే స్థలం కూడా ఉంటుంది. సో అది అయిన వెంటనే మనం టెంపుల్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు అనమాట. మనం పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంటుందండి. అంత పెద్ద పెద్ద విగ్రహాలు ఉంటాయి ఇక్కడ కూడా. గోపురం అవ్వచ్చు, ఆ స్ట్రక్చర్ అవ్వచ్చు, ఆ శిల్పాలు అవ్వచ్చు, అన్నీ పూరిలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంటుందండి. మ్యాక్సిమం రథయాత్ర టైంలో అస్సలు ఖాళీ ఉండదండి. రథయాత్ర టైంలో చాలా సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉంటాయి. గుడి వెనుక భాగంలో ఒక 3 చిన్న చిన్న కోవెళ్ళు ఉంటాయి. ఒకటి వచ్చేసి విమలాదేవి అమ్మవారు ఉంటారు, ఒకటి వచ్చేసి కమలాదేవి అమ్మవారు ఉంటారు, ఒకటి శివాలయం ఉంటుంది అన్నమాట. టెంపుల్ వచ్చేసి కొంచెం మెట్ల మీద ఒకటో అంతస్తులో ఉన్నట్టు ఉంటుందండి. కిందనంతా ఈ రథచక్రాలు ఉన్నట్టు ఉంటుంది. మనం దూరం నుంచి చూస్తే రథం మీద టెంపుల్ ఉన్నట్టు ఉంటుందన్నమాట. గుడికి మరొక పక్కన చిన్న కొలను లాగా ఉంది. అందులో ఒక 4 నుంచి 5 తాబేళ్లు ఉన్నాయి. ఆ తాబేళ్ళకి బయట ఫుడ్ అయితే ఏమీ వేయకూడదంటండి. అక్కడ బోర్డు పెట్టున్నారు.
గుడికి కుడివైపున ఒక చిన్న గోపురంలా ఉంది. మేబీ అక్కడ యాత్ర టైంలో విగ్రహాలను అక్కడ పెడతారనుకుంటాను. సింహాసనం లాగా కూడా కట్టి ఉందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.